దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఐపీఎస్ ఆఫీసర్కి రివ్యూయింగ్ అథారిటీగా మీరే ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్కి ప్రమోషన్ కావాలి అంటే మీరే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రాయాలి. ఐఏఎస్ ఆఫీసర్కి వారి పనితీరుకి కేంద్రానికి రికమెండ్ చేయాలి అంటే మీరే యాక్సెప్టింగ్ అథారిటీగా ఉన్నారు. వారి ప్రమోషన్స్ రివ్యూయింగ్ అథారిటీగా మీరే ఉన్నారు. వారి శాలరీ ఇంక్రిమెంట్కి అథారిటీగా మీరే ఉన్నారు. ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రంలో ఈ ప్రొసీజర్ అమల్లో ఉంది. అది ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్ కింద పనిచేసేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లకి రివ్యూయింగ్ అథారిటీగా మీరే ఉన్నారు. ఏ రాష్ట్రంలోనూ కూడా రివ్యూయింగ్ అథారిటీగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం దుర్మార్గం, దానికి హెడ్గా మీరే ఉన్నారు. మరి మీ కింద పనిచేస్తున్నటువంటి సిఐడి డిపార్ట్మెంట్ కింద ఏ విధంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని రాష్ట్ర ప్రజలు భావించాలి? అంటే మీ కేసుకి మీరే జడ్జి, మీ కేసుకి మీరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీ కేసుకి మీరే ముద్దాయి, మీ కేసులో మీరే పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీ కేసుకి మీరే డిఫెన్స్ ఆర్గ్యుమెంట్. అదేదో సినిమాలో చెప్పినట్టుగా బ్రహ్మానందం ఆయనే నిర్మాత, ఆయనే డైరెక్టరు, ఆయనే హీరో, ఆయనే హీరోయిన్, ఆయనే విలను, ఆయనే ఎడిటింగు, మొత్తం ఆయనే. మీరే సేమ్ మీలాగే ఇది కూడా, ఆయనలాగే ఈ కేసు కూడా మీరే. మొత్తం మీరే, పాత్రదారులు మీరే, హీరోయిన్ మీరే, హీరో మీరే, విలన్ మీరే, డైరెక్టర్ మీరే, నిర్మాత మీరే, మీ కేసులకి మీరే జడ్జి. ఇంక ఈ రాష్ట్రంలో న్యాయస్థానాలు దేనికోసం? ఊరికి ఫార్మాలిటీ కోసం అని సామాన్యులకి ఒక నమ్మకం కలిగినప్పుడు, సామాన్యులకు ఒక డౌట్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా మొరాలిటీ ఉంటుంది మీకు? నాకు చెప్పకపోయినా పర్లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు మీకు 164 సీట్లు వచ్చినాయి. మీరు ముఖ్యమంత్రి, మీ తనయులు కాబోయే ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి పనిచేసినా చేయపని ఆయనే ఉప ముఖ్యమంత్రి. ఇంకా 24 నెలల వరకు మిమ్మల్ని ఎవరు కదిలిచ్చేవాళ్లే లేరు. ఆల్రెడీ 24 నెలలు అయిపోయినాయి, 2.5 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి పడుతున్నాం. అదిగో ఇదిగో అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్ ఫీవర్ ఉంటుంది. మహా అయితే ఇంకో 2 సంవత్సరాలు మీరు మీ యొక్క విజృంభణ కొనసాగించవచ్చు. కానీ తర్వాత ఏమవుతుంది సార్? ఇప్పుడు తాత్కాలికంగా మీ దగ్గర అధికారం ఉంది, చేసుకున్నారు. కానీ ఒక్కసారి అధికారం మారిన తర్వాత ఏమవుతుంది? అధికారం అయితే మీ దగ్గర ఎల్లకాలం ఉండిపోదు కదా. మనం చేసిన తప్పులు ఈ కలియుగంలో మనం వెంట పడతాయి కదా. సో మనం చేసిన తప్పులు, దోచుకున్న డబ్బుని అధికారం ఉంది కదా అని చెప్పేసి మాయపుచ్చుకొని ప్రజలకు నీతి సూక్తులు చెబితే, ప్రజలకు శుద్ధపుస్త కబుర్లు చెబితే, ప్రజలకు నీతి న్యాయం అని చెబితే మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించటం లేదా అని అడుగుతున్నాను. మీరే నిజాయితీ కలిగిన వాళ్ళైతే నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మీరే నిజంగా నిజాయితీగా లా అండ్ ఆర్డర్ని పాటించే వాళ్ళైతే, నేను ముద్దాయిగా ఉన్న ఈ కేసెస్లో నా కింద పనిచేసే సిఐడి డిపార్ట్మెంటు ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు. దీన్ని స్వతంత్ర వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకు స్వతంత్రంగా ఉండేటువంటి హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి మళ్ళీ మానిటరింగ్ వ్యవస్థ అంటే మళ్ళీ అనుమానాలు రావచ్చేమో. సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో నా కేసులు విచారణ జరిపించండి, నేను తప్పు చేయలేదు, నేను బయటపడతాను, సిబిఐ చేత సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించండి అని నిజాయితీగా మీరు స్వతంత్ర నియంత్రణ కలిగినటువంటి విచారణ సంస్థను ఏర్పాటు చేసుకొని చేయాల్సిన మీకు ఆ కలేజా ఎక్కడుంది? సిఐడి డిపార్ట్మెంటు ఈవెన్ సిఐడి డిపార్ట్మెంట్లో ట్రయల్ ఫేస్ చేయకుండా ఈ రాష్ట్రంలో దొడ్డిదారిన వెళ్ళిపోయి కేసును క్లోజ్ చేయించుకుంటారా? ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది, ఎఫ్ఐఆర్ నెంబర్ 29/2021. ఇది అజయ్ రెడ్డి, చైర్మన్, ఏపీఎస్ఎస్డిసి, స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా కేసు క్లోజ్ చేయించుకున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో గౌరవ ముఖ్యమంత్రి గారు
గౌరవ ముఖ్యమంత్రి గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారండి ఏసీబీ కోర్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఎఫ్ఐఆర్ నెంబర్ 29/2021 ఇది కూడా నమోదైంది. ఎన్ని సెక్షన్ల ప్రకారం చెప్తా. సెక్షన్ 166 ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్, 167 ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్, 418, 420, 465, 468, 471, 409, 201, 109 read with section 120B of Indian Penal Code and section 13 subclause 2 read with section 13 subclause 1 subclause C and subclause D of Prevention of Corruption Act. ఇంతమంది మీద ఈ కేసు పెట్టి దీంట్లో కూడా 15,000 పేజీలతోటి ఛార్జ్షీట్ వేశారు ఏసీబీ కోర్టులో. దీంట్లో కూడా 15,000 పేజీలతోటి ఛార్జ్షీట్ వేశారు ఏసీబీ కోర్టులో. ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేసి ఈ కేసు రిమాండ్ అప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు రాసింది ఏంటో చెప్తాను నేను. ఫారెన్సిక్ ఆడిట్ వాజ్ ఆల్సో కండక్టెడ్ బై ది ఏపీఎస్ఎస్డిసి ఓవర్ ది సెడ్ సిమెన్ ఏపీఎస్ఎస్డిసి ప్రాజెక్ట్ అండ్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ అరౌండ్ 241 crores was misappropriated by causing wrongful loss to the government of AP through bogus invoices by technology parties along with the others. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినప్పుడు ఏపీఎస్ఎస్డిటి అప్పుడున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ తీసుకుంటే దాంట్లో 241 కోట్ల రూపాయలు మిస్అప్రాప్రియేట్ అయ్యింది అని చెప్పి ఆడిట్ రిపోర్ట్ ఉన్నది అని చెప్పినటువంటి ఇదే సిఐడి డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కేసులో ఆధారాలు లేవు అని క్లోజ్ చేస్తుంటే రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ సిఐడి డిపార్ట్మెంట్. ఒకసారి కడుపుకి అన్నం తినేటప్పుడు సాయంత్రం పడుకున్న తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో సిఐడి డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మీరు వేసుకుంటుంది యూనిఫాములు కాదు, మీరు వేసుకుంటుంది కుళ్ళు కంపు కొడుతున్నటువంటి ఒక దాన్ని. ఆ యూనిఫామ్ నేను అవమానించకూడదు, ఎందుకంటే నాకు కూడా దాని వాల్యూ తెలుసు కాబట్టి కొద్దిగా గొప్ప. ఒక కుళ్ళు కంపుతో కొట్టినటువంటి ఒక మురికి బట్టలు వేసుకుంటున్న మీరు సాయంత్రం అన్నం తినగానే పడుకునేటప్పుడు మీ మనస్సాక్షితో ఆలోచించండి, మీరు చేస్తుంది కరెక్టా కాదా అని. మీ ఏటీఎంలో డబ్బులు పడతాయి కదా, జీతం తీసుకునేటప్పుడు ఆలోచించండి, ఇది మీ జీతం మీ కష్టంతో వస్తున్నది కాదు, పేద ప్రజలు కట్టినటువంటి స్వేదంలో నుంచి వచ్చినటువంటి డబ్బులు. మీకు ఓతు తీసుకుంటారు కదా మీరు ప్రమాణం చేసి, ఇదిగో ఈ ప్రమాణం చేసి నేను పోలీస్ వ్యవస్థ ఈ ఓత్తులో 1% అయినా మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో మీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుందో లేదని ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి ఒకసారి. ఈరోజు చచ్చిపోతే రేపు రెండో రోజు అవుతుంది ఎవరికైనా. కానీ మీరు ఈ లంచాలు తీసుకొని ఈ విధంగా సంపాదించిన డబ్బులతో ఎంతకాలం బతుకుతారు? రేపొద్దున ప్రభుత్వం తారుమారు అయిపోతే మీ బతుకులు తారుమారు అయిపోతాయి. ఒక ఎస్పీ స్థాయిలో పనిచేసినటువంటి మీరు రేపు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మీ పిల్లల మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. ఇదిగో మీరు ఈ విధంగా కేసులు క్లోజ్ చేసి డబ్బులు తీసుకొని లంచాలు సంపాదించి ఆస్తులు కొన్న ఆస్తులన్నింటినీ ప్రతి రూపాయితో సహా నేను రాసి పెట్టుకొని చెప్తా. ఈ ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడు కేసెస్ క్లోజర్ రిపోర్ట్లో ఇన్వాల్వ్ అయిన కానిస్టేబుల్ దగ్గర నుంచి ప్రతి ఉన్నత అధికారి వాడు ఎవడైనా సరే, ఏ వ్యవస్థలో ఉన్నా సరే, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థలో ఉన్నవాడైనా, ప్రతి ఆస్తిని కాన్ఫిస్కేట్ టు స్టేట్ చేసి ప్రతి రూపాయికి రూపాయి వాడి దగ్గర నుంచి కట్టించి తీరుతాం. టేక్ ఇట్ యాజ్ మై ఛాలెంజ్. ఎస్, న్యాయ వ్యవస్థ మీద నాకు ఆ నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు మీద కేసైన ప్రతి కేసు సుప్రీంకోర్టుకు తీసుకొని వెళతాం. అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనం దగ్గర కూడా తీసుకుని వెళతాం. రాజ్యాంగ ధర్మాసనంలో కూడా మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం మాకుంది. ఇదిగో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం, ప్రజా కోర్టులో పెడతాం. ఒక సామాన్యుడికి లేని వెసులుబాటు ముఖ్యమంత్రికి ఎందుకు ఉండాలి? ఒక సాధారణమైన ఉద్యోగికి లేని వెసులుబాటు మంత్రికి ఎందుకు ఉండాలి? 15,000 పేజీలతోటి ఆధారాలతోటి ఛార్జ్షీట్ వేయటమంట. ముఖ్యమంత్రి అయిన తర్వాత తూచి సారీ అని చెప్పి మొత్తం కొట్టేసేసండి, ఛార్జ్షీట్ వేయమంటే కోర్టులు కూడా మూసేయటం అంట. ఏం వ్యవస్థలో ఏ నమ్మకం ఇస్తారండి జనాలకి? ఏమి 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 భరోసా ఇస్తున్నాం మనం సామాన్యులకి? ఈ దేశంలో న్యాయస్థానాలు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాయి అన్న ఇంప్రెషన్ తోటి బ్రతుకుతున్న ఈ కోటాను కోట్ల మంది ప్రజలకి ఏమి ఇంప్రెషన్ ఇస్తున్నాం మనం?